హలో హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పప్పీది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే పప్పీస్ని పెంచుకుంటున్నారో మా పప్పీకి అయితే టిక్స్ స్టార్ట్ అయినాయి, అంటే పురుగులు స్టార్ట్ అయినాయి. అది ఏమవుతుందంటే పురుగులు అనేవి దీని బ్లడ్ అనేవి తాగి దీని బ్లడ్ సెట్స్ అనేవి రోజు రోజుకి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అది డాగ్ అనేది చనిపోయే వస్తుంది. సో ఆ టిక్ ఫ్రీ అనేది మన పప్పీస్ నుంచి ఎలా పోగొట్టాలో చూసుకుందాం. ఫస్ట్ నేను ఒక షాంపూ అయితే తీసుకున్నాను. ఫస్ట్ టిక్ ఫ్రీ షాంపూ అని ప్రతి ఒక్కరు కుక్కలకి మీ మీ పప్పీస్కి స్నానం చేపియాలంటే ఈ థిక్ ఫ్రీ షాంపూ యూజ్ చేయండి. నేనైతే ఇది వచ్చేసి 270 రూపీస్ అలా పడ్డది నాకు. టీ ఫస్ట్ ఫస్ట్ ఒక రోజు ముందు 1 డే బిఫోర్ అయితే దీనికి మంచిగా స్నానం చేపిండి. తర్వాత ఒకటి రిడ్ రిడ్ అనేది ఒకటి లిక్విడ్, ఇది 600 ml తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసి ఇది నేను డాక్టర్ కన్సల్టెన్సీ మీదకి చూసినాను, తీసుకోవడం అని జరిగింది. మీరు కూడా మీకు తెలిసిన వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాని ప్రకారం తీసుకోండి. ఇది మా పప్పి అంటే చిన్నది కాబట్టి 6 ml తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఇది ఎలా వాడాలి అనేది ప్రొసీజర్ చెప్తాను. ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్లో 1 ml, జస్ట్ 1 ml పోయాలి. ఎక్కువనైతే అస్సలు పోయకండి, ఎందుకంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఇది కనుక కొంచెం ఎక్కువ దానికి పడలేదనుకో డాగ్ చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది మోస్ట్ డేంజరస్. ఇంకోటి చిన్నపిల్లలకు కూడా అందకుండా ఇక్కడ దూరంగా పెట్టండి, చాలా పాయిజనస్ ఇది. సో 1 లీటర్ ఆఫ్ వాటర్లో 1 ml, జస్ట్ 1 ml పోయాలి. పోసి యాక్చువల్లీ దానికి నార్మల్గా స్నానంలాగా చేపియాలి, బట్ అది టంగుతోని నాక్కుంటుంది అని చెప్పేసి నేనేం చేశానంటే ఒక చిన్న స్ప్రే లాంటిది తీసుకోవడం అనేది జరిగింది. ఇక చూస్తున్నారు కదా మీరు, ఒక చిన్న స్ప్రే శానిటైజర్ అనే ఒక చిన్న ఒక చిన్న బాటిల్లో పోసుకొని దానికి ఇలా స్ప్రే లాగా చేయాలని ఇప్పుడు మీరు చూపెడతాను. అవన్నీ అలా స్ప్రే చేయాలి. నేను ఎందుకంటే అది టంగుతో నాక్కుంటుంది కదా, సో అందుకు అలా స్ప్రే అనేది చేశాను నేను. సో మొత్తం బాడీకి స్కిన్కి టచ్ అయ్యేలాగా చేయాలి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆ యొక్క పురుగులు అనేవి దానికి లోపల బ్లడ్ అనేది తాగుతుంటుంది. ఇది ఏమైతే అంటే ఇలా కొడితే దాని స్కిన్కి అనేది టచ్ అయ్యి బ్లడ్ అనేది ఆ పురుగులకి అందకుండా చేసి ఆ పురుగులు అనేవి ఇమీడియట్గా అని కాకుండా ఒక 1 వీక్లో చనిపోతాయి. దాని ఎగ్స్ కానీ దాని పిల్లలు కానీ ఉంటాయి కదా, ఆ పురుగువి థిక్స్వి అవన్నీ చనిపోతాయి. చూడండి మా పప్పికి కొట్టాను, ఎలా గొక్కుంటే చూడండి, కొంచెం దానికి ఇచ్చింగ్ వచ్చి. సో మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి.